శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి సెప్టెంబర్ 28వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు కన్యారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. మరి కన్యారాశి వారికి ఒక విధంగా ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి యోగం ఏర్పడడం జరుగుతుంది. అది మంగళవారం నుంచి బుధుడు స్వక్షేత్రగతుడై ఉచ్చస్థితిలోకి రావడం, అలాగే పంచమహాపురుష యోగాల్లో ఒకటైన భద్రమహాపురుష యోగాన్ని పర్టికులర్గా కన్యారాశి వారికే ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక గ్రహం ఎప్పుడు ఫలితం ఇస్తుందంటే అదొక స్పెషల్ స్టేటస్ పొందినప్పుడు, ఒక ప్రత్యేకమైన స్థితి లేదంటే ఒక యోగం ఏర్పడినప్పుడు ఆ గ్రహం ఎక్కువ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ రాశి వారికి బుధుడు స్వక్షేత్రం, అలాగే ఉచ్చ, అలాగే బుధాదిత్య యోగం, అలాగే నిపుణ యోగం, అలాగే భద్రమహాపురుష యోగం, ఇన్ని యోగాలు ఏర్పడడం వల్ల జాతకుడు ప్రతి యోగ ఫలితాన్ని పొందడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా వృత్తిలో అభివృద్ధి, ఎవరి సహకారం లేకుండా స్వయం కృషితోనే వృత్తిలో అభివృద్ధికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లేదంటే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రవితో కలియడం వల్ల అంటే ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా వస్తాయి. ప్రభుత్వ అధికారులకి, ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్న వారికి 100% ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది. అంటే మీరు ఎటువంటి ప్రభుత్వ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఖచ్చితంగా వాటి మీద సక్సెస్ వస్తుంది. అలాగే ఆరోగ్యం కొరకు మీరు చేసే ప్రయత్నాలు, యోగాసనాలు కానీ ప్రకృతి వైద్యం కానీ అటువంటి మీద శ్రద్ధ పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో మీరు సూర్య నమస్కారాలు లాంటి యోగాసనాల పద్ధతిలో చేయడం వల్ల కంప్లీట్గా జాతకుడికి సంపూర్ణ ఆరోగ్యం వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల విద్యార్థులకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ప్రభుత్వ స్కాలర్షిప్ లభించే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఈ యోగ ప్రభావం ఈ వారం మంగళవారం నుంచి స్టార్ట్ అవుతే, మరి ప్రస్తుతం వార ప్రారంభంలో అంటే ఆదివారం, సోమవారం, మంగళవారం భాగ్యస్థానంలో గజకేసరి యోగం ఏర్పడింది. అంటే లాభాధిపతి చంద్రుడు చతుర్థ సప్తమాధిపతి గురువుతో కలిసి భాగ్యస్థానంలో సంచరించడం వలన జాతకుడు అనుకూలంగా, సమయానుకూలంగా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి రావడం కానీ, అలాగే దూరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించే అవకాశం రావడం కానీ, ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి ఏదన్నా పుణ్యక్షేత్రం దర్శించడం, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటివి ఎక్కువగా జరుగుతాయి. అలాగే చతుర్థ భావ ఫలితాలు యాక్టివేట్ అవ్వడం వలన గృహ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలు సఫలీకృతం అవుతాయి. తల్లిగారి యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటారు. వారికి తగు విధంగా సహాయ సహకారాలు అందించి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ముఖ్యంగా చతుర్థ భావం తల్లిగారు అన్నప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా వర్తించడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా తల్లిదండ్రుల్ని యోగక్షేమాలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. సప్తమాధిపతి భాగ్యస్థితి ఉండి లాభాధిపతితో కలిసి ఉన్నాడు. దానివల్ల మీ యొక్క జీవిత భాగస్వామి కొరకు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. లేదా వ్యక్తిగతంగా మీ జీవిత భాగస్వామికి విదేశ అవకాశాలు కానీ, ఉద్యోగంలో అభివృద్ధి కానీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఎక్కువగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ గజకేసరి యోగ ప్రభావం జాతకంలో, జీవితంలో ఈ గజకేసరి యోగ ప్రభావం ప్రతి ఒక్కరి జాతకంలో ఈ భాగ్యస్థానంలో రేరుగా ఏర్పడడం జరుగుతుంటుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి పెరుగుతుంది. జాతకుడు గతంలో చేసుకున్నటువంటి పుణ్యఫలం ఈ జన్మలో అనుభవించే విధంగా చేస్తుంది. అంటే ఈ జన్మలో చేసిన మంచి పనులన్నీ కూడా 9వ స్థానంలో యాక్టివేట్ అవుతుంటాయి. అంటే అందులో జంపడుతుంటాయి. మన గత జన్మలో చేసినవన్నీ కూడా 5వ స్థానంలో జంపడుతుంటాయి అన్నమాట. మన 9వ స్థానాన్ని మీరు పుణ్య కార్యక్రమాలతో ఎంత బాగా పెంచుకుంటే దాని యొక్క ప్రభావం మీకు అంటే వచ్చే జన్మలో ఎలాగ వస్తుంది, ఈ జన్మలో మీ సంతానం మీద దాని యొక్క అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. మీ సంతానం యొక్క అభివృద్ధి, వాళ్ళ వివాహ జీవితం, వాళ్ళ సంతానం ఇవన్నీ అనుకూలంగా ఉండడం వల్ల జాతకుడు అంత ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల మరి ఈ సమయంలో మీరు చేసే మంచి కార్యక్రమాలు, గురువు అక్కడ ఉండడం వల్ల ఎక్కువ విలువలోకి వస్తుంటన్నమాట. మనం ప్రతిరోజు శివుడికి అభిషేకం చేయడం వల్ల ఒక ఫలితం ఉంటుంది. కేవలం మహాశివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయడం వల్ల విశేష ఫలితం ఉంటుంది. అటువంటిది ఇప్పుడు మీరు ఎటువంటి పూజా కార్యక్రమాలు చేసినా ఆ ఫలితం ఎక్కువ రెట్లు మీ ఖాతాలో 9వ స్థానంలో
జమ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ కారణం వల్ల జాతకుడు ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు చేయడం, వీలున్నంత వరకు ఎవరికన్నా మీరు ఉద్యోగం ఇప్పించవలసి, అంటే మీరు సొంతంగా ఇవ్వాలని కాదు, ఎక్కడన్నా ఇప్పించడం కానీ ఉద్యోగ అవకాశాలు అతను క్రియేట్ చేయడం కానీ చేయలేదు. ఎందుకంటే 6వ స్థానంలో సాటర్న్ ఉండడం వలన మీరు కష్టపడినా, మీరు ఎంత చేసినా కూడా శని సంతోషిస్తాడు. అలాగే మీరు నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళకు, పని పాట లేని వాళ్ళకు ఉద్యోగం ఇప్పించి వాడిని క్రమశిక్షణలో పెట్టి వాడి సంపాదనకి మీరు కారణమైనా మీకు కూడా శని యొక్క అనుగ్రహం తప్పకుండా లభించే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మీరు మరి ఈ వారంలో కానీ మరి రాబోయే రోజుల్లో ఎవరన్నా ఖాళీగా ఉన్నవాడికి ఏదో ఒక పని ఇప్పించగలిగితే ఖచ్చితంగా మీకు దాని ఫలితం లభించి అది మీ యొక్క జీవన విధానంలో, వృత్తి వ్యవహారాల్లో మీకు మంచి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మనం మహాలయ పక్షంలో ఉన్నాం కాబట్టి ఈ వారంలో, అంటే రాబోయే ఈ పక్షం అంతా కూడా పితృదేవతల్ని ఆరాధించే సమయం. అంటే ఇక్కడ ఎవరి కుటుంబంలో అయినా, అంటే వ్యక్తిగతంగా మీరే కాకుండా మీ కుటుంబంలో సంతానం అవ్వచ్చు, ఎవరన్నా మీ కుటుంబంలో నిరుద్యోగులుగా ఎటువంటి ఉద్యోగం లేకుండా కేవలం ఖాళీగా ఉండడం వల్ల కానీ, ఏదో ఒక వ్యసనానికి బలహీనమై ఉండడం కానీ, తరచూ అప్పులు చేయడం, వివాహం అయినా కూడా సంతానం కలగకపోవడం, ఒకవేళ కలిగిన కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలగడం, ఇలాగ కొన్ని ఉంటాయి. అయితే ఒక కుటుంబంలో ఒకరికి ఈ విధంగా ఉంటుంది. సాధారణంగా ఈ పితృదోషాలు అన్నవి ఆ కుటుంబంలో ప్రథమ సంతానం మీద ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చివరి సంతానం మీద కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవతలకి తప్పనిసరిగా ఇప్పుడు జరుగుతున్నటువంటి 15 రోజుల్లో మరి మీ పెద్దవారు మరణించినటువంటి పుణ్యతిథి రోజున ఎవరికన్నా మరి తగు విధమైనట్టుగా ఆ కార్యక్రమం పూర్తి చేయడం. మరి చాలామందికి అవకాశం లేకపోవచ్చు, తెలియకపోవచ్చు, కానీ వాళ్ళు వీలైనంత వరకు గోసేవ చేయడం వల్ల, మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాల దర్శించడం, లేదంటే మీ పెరట్లో ఎవరన్నా పెంచుతున్న గోవులు ఉన్నా, మీ ఊరిలో ఉన్న ఆ గోవుకి మరి నవధాన్యాలు సంబంధించినవి, అంటే నవధాన్యాలు అంటే అందరికీ తెలిసే ఉంటుంది, గోధుమలు, ఈ పెసలు, మినుములు, కందులు వగైరా వగైరా ఉంటాయి. అందులో మీకు ఏదైనా ఒక 3 నానబెట్టి ఆవుకు పెట్టడం వల్ల సాధారణంగా ఈ పితృదేవతల యొక్క ఆశీర్వాదం లభించే అవకాశం ఉంది. సాధారణంగా ఎవరైనా కుటుంబంలో మీ పెద్దవారు మరణించినప్పుడు మీరు వాళ్ళకి 11వ రోజున చేసినటువంటి కార్యక్రమాలు, వసపిండి, అంటే రకరకాలుగా ఉంటాయి పేర్లు, ఆ రోజు నుంచి వాళ్ళు దేవతలుగా పితృదేవతల్లో కలడం మారుతూ ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు దేవతలే. సో అందువల్ల ఏంటంటే మీరు కంపల్సరిగా పితృదేవతల్ని ఈ మహాలయ పక్షంలో ఆరాధిస్తే జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు, ఇంకా అది ఇదని కాదు, ఎటువంటి దోషం అన్నా పరిహారం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి ఇది ఖచ్చితంగా చేయడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఈ సమయంలో ఇంకా బాగా ఇబ్బందికరంగా ఉంది, ఇంకా మన వల్ల జీవితం ముందుకు వెళ్ళడం లేదు అనుకున్న వాళ్ళు మరి మీరు మీ యొక్క ఈ జన్మ నక్షత్రం రోజు కానీ, జన్మ తిథి రోజు కానీ, పుట్టిన వారం అంటే ఏదో మంగళవారం బుధవారం పుడతారు కదా, అటువంటి రోజున గోశాలని దర్శించి మీ యొక్క వెయిట్ ఎంత బరువు ఉంటారో ఆ బరువు వెయిట్ చూసుకోండి. ఆ వెయిట్కి తగు విధంగా మరి పశువులు ఏదైతే అక్కడ ఉన్నటువంటి గోవులు తినే ఆహారాన్ని మీ వెయిట్కి ఎంత ఖరీదు ఉంటుందో అక్కడ ఉంటుంది. ఆ ధనం ఆ గోశాలలో డొనేట్ చేయడం వల్ల మీ యొక్క సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు పచ్చగడ్డి మీ వెయిట్ తగ్గ ఇచ్చి ఆ పశువులతో తినిపించడం వల్ల కంపల్సరీగా మీకు
ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.